స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ పెద్దది ఒకటి, కట్ చేసుకున్న టమాటా ఒకటి పెద్దది, 2 ఎండుమిర్చి వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరిగా వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి 1 నిమిషం మగ్గనిచ్చి చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ ప్లేట్లోకి 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, సాల్టు, పసుపు, గరం మసాలా, కారం వేసి కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి చికెన్ లెగ్స్ వేసి కలపాలి. బాగా వీటికి మసాలా పట్టించి మసాజ్ చేయాలి. ఇలా పట్టించిన చికెన్ని మూత పెట్టి 3 గంటలు పక్కనుంచాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా పట్టించిన చికెన్ లెగ్స్ వేసి మూత పెట్టి కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వేరే కళాయిలో ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి 20 మినిట్స్ కుక్ చేయాలి. వాటర్ సపరేట్ అవుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. నూనె సెపరేట్ అయిన తర్వాత 2 మినిట్స్ కుక్ చేయాలి మూత తీసి. చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.